ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు తెలియజేస్తున్నాం. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమునందు ఒక సత్యాన్ని మనము అభ్యాసపూర్వకంగా నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి దేవుడు అనుగ్రహించిన స్థితి నుంచి పడిపోతే, లేక విడుదల పొందనొల్లక యాతన పెట్టబడితే ఏం చెయ్యాలి? దేవునికి స్తోత్రం. చాలామంది అంటూ ఉంటారు నాతో, బ్రదర్, ఆ సంతోషం నాలో కలగడం లేదు, ఆ విడుదల నాలో ఇంకా రావడం లేదు, అంతకుముందున్న పరిస్థితి నాలో లేదు అని చెప్తూ ఉంటారన్నమాట. దేవుని స్తోత్రం. దాని అర్థం ఏంటి అని అనగా, ఒక అంధకార సంబంధమైన ప్రభావము వారిని ఏం చేసింది? పడగొట్టి అణిచివేసింది అన్నమాట. దేవునికి స్తోత్రం. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇప్పుడు ఆ స్థితి నుంచి పైకి తిరిగి లేవాలంటే మనం ఏం చేయాలి అని అంటే, ఏ నియమానికి వ్యతిరేకంగా పనిచేశావు అనగా, ఏ దేవుని నియమానికి వ్యతిరేకంగా ఆలోచించావు, పనిచేశావు, క్రియ చేశావు అనగా రెండు ఒక్కటే. దేవునికి స్తోత్రం. అంటే దేవుని అవ్వను చూడండి, దేవుని నియమానికి అనగా దేవునికి సత్యానికి అవిధేయత చూపడం ద్వారా ఆమె పతనం చెందింది. మరల విధేయత చూపుట ద్వారా అనగా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా విధేయత చూపుట ద్వారా దేవునికి స్తోత్రం, ఆమె మరలా దేవుని రాజ్యం చేరుకోగలిగింది. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చేయాల్సిన మనకున్న పతన స్థితి ఏదైతే ఉందో, దేవుడు మనకు అనుగ్రహించాడు, ఒక ఉన్నతమైన స్థితిని అనుగ్రహించాడు. కానీ మన ఆలోచన ద్వారా, మన తలంపుల ద్వారా, మన సొంత నిర్ణయాల ద్వారా, మన ఆలోచనలు మనల్ని ఏం చేసినాయి అంటే సాతానికి అవకాశం ఇచ్చినాయన్నమాట. అవకాశంగా మార్చుకుంది సాతాను. దేవునికి స్తోత్రం. కాబట్టి ఏ అవకాశము దేవునికి వ్యతిరేకంగా నువ్వు తీసుకునే నిర్ణయాలు, ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని విరమించుకుని పూర్తిగా దేవునికి లోబడితే, దేవునికి స్తోత్రం, పూర్తిగా దేవునికి విధేయత చూపగలిగితే నువ్వు చేయాల్సిన పని ఒక్కటే. హల్లెలూయా. ఏ పరిస్థితికి, దేవునికి ఏ పరిస్థితుల్లో నువ్వు వ్యతిరేకమయ్యావో, ఏ పరిస్థితిలో భయపడ్డావో, ఇలా అయితే నా వల్ల కాదు అని అనుకున్నావో, అవిశ్వాసపడ్డావో, ఆ అవిశ్వాసాన్ని, అపనమ్మకాన్ని విడిచిపెట్టి ప్రభు నమ్మదగిన వాడని నీకున్న పతన స్థితిని గుర్తించి, నీ యొక్క ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా దిగజారిపోయిన స్థితిని మనం గుర్తించి, నాకు ఈ స్థితి వద్దు అని నువ్వు అంగీకరించి, దేవునికి స్తోత్రం, నాకు ఈ స్థితి వద్దు అని నువ్వు ఆలోచించుకుని నువ్వు గనక తిరగబడితే, ఆమేన్, దేవుని నియమానికి విధేయత చూపుతూ, దురాత్మ నియమానికి, దుష్టాత్మ నియమాలకు వ్యతిరేకంగా నిలబడుతూ, నీ మనసులోను, నీ ప్రాణాత్మ శరీరంలోనూ ఒక యుద్ధం రగులుతున్నప్పుడు నువ్వు ప్రభువుకు లోబడితే మరలా నువ్వు నీ స్థితిని పొందే అవకాశం ఉందని ఈ ఉదయకాల సమయం నీకు తెలియజేస్తున్నాం. ప్రియమైన సహోదరుడా, అవును, ఏ స్థితిలోనైనా సరే, ఎంత దీన స్థితిలో ఉండనప్పుడు, ఎంత అంటే ఇక దౌర్భాగ్య స్థితిలో, చెప్పరాని పరిస్థితుల్లో పడిపోయినప్పటికీ కూడా, ఇక సంఘ విశ్వాసులు కానీ, సంఘ సేవకులు కానీ, ఇక్కడ ఉన్నవారు చిన్న పెద్ద అందరూ అయిపోయింది అనుకున్నప్పటికీ కూడా నీ సంగతి అయిపోలేదు. భ్రష్టుడైపోయాడు, దిగజారిపోయాడు అనుకున్నా కూడా నీ సంగతి అయిపోలేదు. అధికారం ఇప్పుడు నీ చేతుల్లోనే ఉంది. ఏ అవకాశం అయితే సాతానికి ఇచ్చావో అదే అవకాశాన్ని తిరిగి తీసుకోవాలన్నమాట. హల్లెలూయా. ఏ అవకాశాన్ని నువ్వు దేవునికి వ్యతిరేకంగా వాడుకున్నావో ఆ అవకాశాన్ని నువ్వేం చేయాలి? విరమించుకొని, ఆ నియమాన్ని, ఆ నిర్ణయాన్ని తొలగించుకొని నువ్వు తిరిగి ప్రభు పాదాలను పట్టుకుని, నేను ప్రభుకు తప్ప దేనికి కూడా అప్పగించుకోను, కుదరదు, నేను నీకు పర్మిషన్ ఇవ్వడం లేదు అని అన్న మరుక్షణమే వెనకకి జరుగుతాయి దురాత్మ శక్తులు. దేవుని స్తోత్రం. మనం నిరంతరంగా దేవునికి విధేయత చూపుతూ మనకున్న స్థితి నుంచి మనం విడుదల పొందడానికి అవకాశం ఉంది. సహోదరుల, ఎంతోమంది నాకు చెప్తూ ఉంటారు, ఈ పరిస్థితి వారు విడుదల పొందలేరు. అలా వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, ఎన్నో మీటింగులకి వెళ్తూ ఉంటారు, ఎన్నో చేస్తూ ఉంటారు, కానీ లోపల ఒక మరణాన్ని, ఒక చల్లని స్థితిని మోసుకుని వెళ్తూ ఉంటారు అన్నమాట. దేవుని స్తోత్రం. ఒక మంచు పర్వతమే వారి లోపల ఉంటుంది అన్నమాట. పైకి భక్తి, పాట, ఆరాధన చేస్తున్నప్పటికీ, పరిచర్య చేస్తున్నప్పటికీ, మరి ఎన్నో కార్యక్రమాల్లో పాలు పొందుతున్నప్పటికీ పైగా ఎదురిస్తున్నట్టే ఉంటుంది, వాదిస్తున్నట్టు ఉన్నప్పటికీ కూడా లోపల ఒక మంచు పర్వతము ఉంటుంది అన్నమాట. దాన్ని బద్దలు కొట్టడానికి సత్యం అనే ఖడ్గాన్ని, మరి దేవునికి స్తోత్రం, దేవునికి ఆ విధేయత చూపుట ద్వారా ఈ దురాత్మ శక్తుల యొక్క తంత్రాల్ని ఎదిరించడానికి అవకాశం ఉందని ప్రభు నామములో మీకు విజ్ఞాపన చేయుచున్నాను. నా మాట విన్న సహోదరులారా, ఎవరైనా మందమైన స్థితిలో, దిగజారిపోయిన స్థితిలో, పరిస్థితిలో ఉంటే, నేను దేవునికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం వలన ఆ సాతానికి నాపైన అవకాశం కలిగింది. కాబట్టి నేను ఈ నిర్ణయాల్ని, ఈ ఆలోచనలు విరమించుకొని నేను ప్రభుకే లోబడుతున్నానని ఎవరైనా అన్ని ఎడల దేవుని స్తోత్రం
వారిని ప్రభు ఖచ్చితంగా చేర్చుకుంటాడు, వారిని స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు, మరలా యుద్ధ రంగంలో యుద్ధ భూమిలో నిలబెడతాడని నా అనుభవపూర్వకంగా నేను చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు భయపడకు, బెంబేలు పడిపోకు, ఆందోళన పడిపోకు, వెనకకు తిరగకు, నిలబడు. ఇదిగో ప్రభు నీ ముందు నిలబడి ఉన్నాడు. ఇదిగో ప్రభు యొక్క స్వరం వినబడులాగున, ఆయన యొక్క మెలనైన స్వరం నీ అంతరంగంలో ప్రజ్వలించులాగున నువ్వు దేవునికి స్తోత్ర విశ్వాసంతోను ఓర్పుతోను నువ్వు నిలబడి సాతాన్ని అపవిత్రతను వ్యతిరేకిస్తూ నీతిని యథార్థతను అంతరంగంలో నుంచి ప్రేమిస్తూ నువ్వు కొనసాగిన ఎడల ప్రభు నమ్మదగిన వాడు. ఇదిగో నేను చేర్చుకుంటాడు. కాబట్టి విశ్వాసంతో ఈ ప్రయత్నంలో నువ్వు విఫలం కాకుండా, ఓడిపోకుండా, విసిగి వెనదిరగకుండా ఇదిగో నమ్మదగిన వాడు, కనికర సంపన్నుడు ప్రభు మన ముందున్నాడని మనం ప్రభు పాదాలు పట్టుకుని అద్భుతమైన మరల యాత్రను, ఈ విజయయాత్రను అనగా ఈ ఆత్మీయ యాత్రను మరణం వరకు అనగా నిత్య జీవం పొందేంత వరకు విసిగిపోకుండా కొనసాగించినట్లుగా మన జీవితాల్లో ఒక నూతనోత్సాహంతో ముందుకు కొనసాగునట్లుగా ప్రభు నామాన్ని బట్టి మీకు విజ్ఞాపన చేయుచున్నాను. ఆమేన్.